బ్రేకింగ్ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ 2 దగ్గర హరీష్ రావును అడ్డుకున్నారు పోలీసులు. హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్రా, పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి కూడా ఉన్నారు. సింగరేణి పరిరక్షణ సమ్మిట్ కోసం హరీష్ రావు వచ్చారు. అయితే లోపలికెళ్లేందుకు పట్టుబడ్డ హరీష్ రావు బృందం పోలీసులు అనుమతి నిరాకరించారు. OC2 లోపలికి పోకుండా పోలీసులు బార్కెట్లు ఏర్పాటు చేశారు. సింగరేణి KTK 2 దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. చివరకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హరీష్ రావు వెనుదిరిగి వెళ్లారు. సింగరేణి నా ట్రాన్సాక్షన్ కోసం వచ్చింది. ఇక్కడ 3 లక్షల మెట్రిక్ టన్నుల సింగరేణి అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టింది. మాకు ఇక్కడ కార్మికులు చెప్తున్నారు 3 లక్షలు కాదు కదా అన్నారు. ఏం బొగ్గే లేదు అంటున్నారు. మైండ్స్ యాక్ట్ ప్రకారం 3 ఇయర్ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ సేఫ్టీకి సంబంధించిన మీరు అన్నారు ఇచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్ గారు మేము అండర్ గ్రౌండ్ పోతలేము, బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ క్యాస్ట్ పోతలేము. మేము అసలు మీ పనులకు ఎక్కడ ఆటంకం కల్పించాము. ఆడ పక్కకు స్టాక్ డంపు పోసినాము అంటున్నారు. డంపు ఉన్నదా లేదా చూస్తే వెళ్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, సింగరేణి పరిరక్షణ సమిట్ కోసం వచ్చిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఓపెన్ కాస్ట్ 2 దగ్గరకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి నిరాకరించాడు. అప్డేట్స్ ఏంటి? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోపల టెన్షన్ అనేటువంటి పరిస్థితి ఉంది. సింగరేణి పరిరక్షణ సదస్సు కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నేతగా ఉన్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫ్లోర్ లీడర్ గా బీఆర్ఎస్ కు సంబంధించి శాసనసభ్యులు డిస్ట్రిక్ట్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు మొత్తం సింగరేణి పరిరక్షణ సదస్సుకి రోజు హాజరవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సింగరేణి అధికారులు మొత్తం కూడా అలాంటి సింగరేణిలో ప్రధానంగా KTK 2 లోపల పెద్ద ఎత్తున అక్కడ బొగ్గు నిల్వలు పేరుతున్నాయి. ప్రజలు బొగ్గు కుంభకోణం జరిగిందనేటువంటి ఒక ఇష్యూ బయట రావడంతో తెరమీదికి రావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం. దీని నేపథ్యంలో వద్ద అక్కడ ఉన్నటువంటి విలువలు ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు హరీష్ రావు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపు సదస్సును అటెండ్ చేసిన తర్వాత సదస్సు కోసం వచ్చినటువంటి హరీష్ రావు నేరుగా పోవడానికి తనకు సంబంధించిన టూర్ ప్లాన్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓపెన్ కాస్ట్ 2 దగ్గర హరీష్ రావును అడ్డుకున్నారు పోలీసులు. హరీష్ రావుతో పాటు అటు మాజీ ఎమ్మెల్యేలు గండ్రా, పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి కూడా ఉన్నారు. అయితే సింగరేణి పరిరక్షణ సమ్మిట్ కోసం హరీష్ రావు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు పట్టుబడ్డారు హరీష్ రావు బృందం. అయితే OC2 లోపలికి పోకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి అనుమతి నిరాకరించారు పోలీసులు. KTK 2 దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. చివరికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో హరీష్ రావు వెనుదిరిగి వెళ్లారు. సెక్యూరిటీ ఆఫీసర్ గారు మేము అండర్ గ్రౌండ్ పోతలేము, బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ క్యాస్ట్ పోతలేము. మేము అసలు మీ పనులకు ఎక్కడ ఆటంకం కల్పించాము. ఆడ పక్కకు స్టాక్ డంపు పోసినాము అంటున్నారు. డంపు ఉన్నదా లేదా చూస్తే వెళ్తున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ సార్ గంట సేపు నిలబడ్డా పోయి పర్మిషన్ 5 నేను ఒక గంట నిలబెట్టబోయా 5 పర్మిషన్ ఐ విల్ వెయిట్ ఫర్ 1 అవర్ పోయి పర్మిషన్ తెప్ప 5 దగ్గర నుండి చూపి టీవీ చూపిస్తుంది. ఇవాళ ఒక కార్యకర్త అక్కడ పోయి మీరు బొగ్గు పేరుస్తుంటే వీడియో తీస్తే వాడిని చూపిస్తున్నారు. నిన్న వీడియో తీసుకుంటే నాకు పంపిస్తారు. ఇవాళ మళ్ళీ వీడియో తీసుకుంటే నిన్ననేమో మట్టి కుప్పాలి, రాత్రంతా బొగ్గు తెచ్చి మీదైతే బొగ్గు వేసి పైన ఒక్కొక్క లేయర్ ప్రయత్నం చేస్తే నా కార్యకర్త నా ఫోన్తో వీడియో తీస్తే మీరు వీడియో ఉంచుకుంటారు, ఫోన్ ఉంచుకుంటారు. ఏం దాచిపెట్టారు? అది చేతిని అడ్డం పెట్టి మీరు